హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఈ వీడియోలో వచ్చేసి రాగి సంగటి ఇంకా దానికి కాంబినేషన్గా చికెన్ కర్రీ గ్రేవీతో చాలా బాగుంటుంది. ఈ రెండు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రెండు కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని చెప్పచ్చు. ఇంకా నాటుకోడి అయితే ఇంకా బాగుంటుంది రాగి సంగటికి. కాకపోతే ఇవాళ నేను నార్మల్ చికెన్తోనే చేస్తున్నాను. చికెన్ మనకి మంచి చిక్కటి గ్రేవీతో ఎక్కువ మసాలాలు కూడా లేకుండా సింపుల్ మసాలా యూస్ చేస్తూనే టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఇంకా రాగి సంగటి కూడా రాగి పిండి ఎక్కువ క్వాంటిటీలో ఉండేలాగా మంచిగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. దీనికి నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. తర్వాత 2 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను. రెండింటిని కూడా వాష్ చేసేసి పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. మరీ సన్నగా అవసరం లేదు. దాన్ని మనం ఫస్ట్ ఫ్రై చేస్తాం కాబట్టి మిక్సీ వేస్తాము కాబట్టి సన్నగానే కట్ చేసుకోండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు యాడ్ చేసుకోండి. ధనియాలు వేసిన తర్వాత ఇక్కడ మనం మసాలా వేసుకుందాము. 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ షాజీరా, తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 ఇలాచి, 2 లవంగాలు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. లో ఫ్లేమ్లో పెట్టి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు గసాలు, తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి. ఈ స్టేజ్లో మీరు కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ శనగ్గింజలు కానీ నువ్వులు కానీ వేసుకోవచ్చు. వేసి తర్వాత 2 ఇంచుల అల్లం ముక్క, ఒక 4, 5 తెల్లగడ్డలు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఇంకా టమాటో, అది కూడా వేసేసేయండి. వేసి ఒక 2, 3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఇది ఫ్రై చేసేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనము అది చల్లారే లోపల మనం రాగి సంగటి అయితే రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను 1 కప్పు రేషన్ బియ్యం తీసుకున్నాను. రేషన్ బియ్యంలో కొద్దిగా ఎక్కువ డస్ట్ ఉంటుంది కదా, సో వాటర్ క్లియర్గా కనిపించేంత వరకు వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని 1 కప్పుకి 6 కప్పులు వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ యూస్ చేస్తున్న మగ్గుకి 5.5 కప్పే వచ్చింది. అందుకు మళ్ళీ లాస్ట్లో ఇంకొక హాఫ్ కప్పు నేను యాడ్ చేశాను. వాటర్ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు రాళ్ళుప్పును వేసుకోండి. రాళ్ళుప్పును వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి. కలిపేసి స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన పెట్టేసేయండి. లో ఫ్లేమ్లో పెట్టండి. ఇంకా రైస్ అయితే దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ఉడకడం స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం చల్లారిపోయి ఉంటుంది మసాలా అంతా కూడా. దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా ఒక హాఫ్ టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకొని బాగా ఈ విధంగా మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకోండి. మసాలా అంతా కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 3, 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా, అదంతా కూడా వేసేసేయండి. మసాలా అంతా కూడా నీట్గా వేసేసుకోండి, వేస్ట్ కాకుండా. వేసిన తర్వాత మొత్తం బాగా లో ఫ్లేమ్లోనే పెట్టండి. అస్సలు హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. మసాలా బాగా వేగేంత వరకు వేపాలి. ఇక్కడ కొంచెం టైం పడుతుంది. ఇది అయిపోయిందంటే చికెన్ అయిపోయినట్లే. కాబట్టి మసాలా ఒకటి బాగా వేగేలాగా చూసుకోండి. ఇప్పుడు మధ్యలో కొద్దిగా సాల్ట్, కారం ఇంకా పసుపు వేసుకోండి. ఉప్పు, కారం సరిపడా అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు మాత్రం చెక్ చేసుకొని వేసుకోండి. మనం రైస్లో ఆల్రెడీ ఉప్పు వేసాం. మసాలా వేగే లోపల మధ్య మధ్యలో రాగి సంగటిని కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. రైస్ అయితే ఉడకడం స్టార్ట్ అయిపోయింది. 2 కూడా ప్యారలల్గా చేసుకునేసేయండి. చూడండి, మసాలా ఆల్మోస్ట్ మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంది. పైగా గట్టి పడుతూ వచ్చింది. అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోతూ ఈ విధంగా ఫ్రై చేస్తూనే ఉండండి, కలుపుకుంటూనే ఉండండి. ఒక 5-10 నిమిషాల తర్వాత ఆయిల్ బాగా సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మసాలా అంతా కూడా ప్యాన్కి బాగా సపరేట్ అవుతూ ఉంటుంది. మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటూ ఉండండి. రైస్ని మర్చిపోకండి. రైస్ని కూడా చూసుకుంటూ ఉండండి. రైస్ పొంగుతూ ఉంటుంది. లో ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది. మనము అన్నం వంచాల్సిన అవసరం లేదండి. ఇది నేను సరిపడా వేశాను. మనం ఏదైనా కూడా రైస్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కొన్ని రేషన్ బియ్యంకి 4 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. మామూలు బియ్యంకైతే మనం మసూరా బియ్యంకైతే ఇంకో 2 గ్లాసెస్ ఎక్స్ట్రా వాటర్ పడుతుంది. సో రైస్ ఉడికేదాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. ఇక్కడ చికెన్‌కి అయితే మాత్రం మసాలా బాగా వేగిపోయింది. ఇప్పుడు బాగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్‌ని వేసేసుకోండి. చికెన్ వేసేసుకొని చికెన్‌కి మసాలా బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాలు బాగా మిక్స్ చేయండి. తర్వాత కలిపిన తర్వాత ఒక గ్లాసు వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్ వేయండి సరిపోతుంది. ఎక్కువ వాటర్ ఏం అక్కర్లేదు.
వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. చూడండి ఇక్కడ మసాలా కొద్దిగా చిక్కగా ఉంది కదా! ఈ చికెన్‌లో వాటర్ బాగా ఊరుతుంది కదా! అప్పుడు మనకి రైస్‌కి సరిపడా గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇక్కడ రైస్ అయితే మనకి ఆల్మోస్ట్ బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనము ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదా! ఒక కప్పు సేమ్ కప్పుతో నేను ఒక కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం పిండి ఎక్కువగా ఉండాలి, బాబు కొంచెం తినాలి అన్నట్లుగా నేను ఒక కప్పుకి ఒక కప్పు రాగి పిండి యాడ్ చేస్తున్నా. చూడండి రైస్‌లో ఈ విధంగా కొంచెం వాటర్ ఉండగానే ఒకసారి బాగా మళ్ళీ అడుగు నుంచి బాగా మిక్స్ చేసి రాగి పిండి అయితే వేసేసేయండి. బాగా స్ప్రెడ్ చేస్తూ వేసేసి మూత పెట్టి ఉడికించండి. చూడండి ఇప్పుడు మధ్యలో మనము చికెన్‌కి కూడా మూత పెట్టి లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించండి. నిమిషాల తర్వాత రైస్ మీద మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. దాన్ని మంచిగా గరిటెతో కానీ లేకపోతే ఏదైనా చెక్కది ఉంటది కదా! దాంతో కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవచ్చు. కొంచెం హార్డ్‌గా ఉంటుంది. కొంచెం బలం పెట్టి బాగా మిక్స్ చేసేసేయండి. చూడండి ఈ విధంగా మిక్స్ చేసేసిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టి జస్ట్ ఒక నిమిషం అలా మూత పెట్టి ఉడికించండి. ఈలోపు మనకి చికెన్‌లో నుంచి కూడా వాటర్ బాగా సెపరేట్ అయిపోయింది. చికెన్ కూడా 90% మంచిగా ఉడికిపోయింది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఉప్పు, కారం ఏదైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది. ఇంకా సంగటి ఫ్లేమ్ కూడా ఆఫ్ చేసేసేయండి. చికెన్ కూడా మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. అంతే, మనం ఇక్కడ మసాలా ఏమీ యూజ్ చేయట్లేదు, గరం మసాలా. మనం ఫస్ట్‌లో రుబ్బుకున్నాం కదా మసాలా, అదే సరిపోతుంది. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసేసేయడమే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాంటి బౌల్ ఒకటి పెద్దది బౌల్ తీసుకొని దానికి వాటర్ అప్లై చేసుకోండి. బౌల్‌కి ఇంకా మన చేతికి వాటర్ అప్లై చేసుకుంటూ ఈ విధంగా బాగా కలుపుకుంటుంటే రాగి ముద్ద ఈజీగా వచ్చేస్తుంది. చేతికి కూడా పెద్దగా వేడి తగలకుండా లైట్‌గా వాటర్ అప్లై చేసుకుంటూ ఈ విధంగా రాగి ముద్దనైతే రెడీ చేసేసుకోండి. నేను చేసిన రైస్‌కి నాకు 3 ముద్దలైతే వచ్చాయి. మాకైతే కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ రాగి సంగటిని ఒక ప్లేట్‌లోకి వేసేసుకొని, చికెన్ ఒక గరిటె వేసుకొని మంచి కాంబినేషన్ అండి. ఈ సండే మేమైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను లంచ్‌లోకి. మీరైతే ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడైతే టేస్ట్ చేస్తున్నాను. చాలా బావుంది. ఫస్ట్ ముద్దయితే మీకే పెడుతున్నాను. చికెన్ పెట్టలేదనుకోకండి, కాలిపోతుంది అందుకే పెట్టలేదు. అంతే అండి ఈ వీడియో. బాయ్.